హలో ఎవ్రీవన్. సండేకి బిర్యానీ కుక్ చేయాలని ఉంది కానీ ప్రాసెస్ లాంగ్ అని ఆలోచిస్తున్నారా? నో వరీస్ మేడం, నేనున్నా కదా. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా? చలో లెట్స్ సీ. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని అందులో స్లైస్డ్ ఆనియన్స్, మిర్చీలు మనకు తగినంత నిలువుగా కట్ చేసుకొని మిర్చీలని యాడ్ చేసుకోవాలి. మీరు కొద్దిగా కారం ఎక్కువ తింటామనుకుంటే ఇంకొంచెం మిర్చీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 or 4 టేబుల్ స్పూన్ మీరు తీసుకున్న కొలతలను బట్టి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వల్ల మనకు బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి, నీట్గా కలుపుకోవాలి. ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకొని దాంట్లోనే గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కూడా మీకు టేస్ట్కి అకార్డింగ్లీ తీసుకోండి. మీరు కొంచెం గరం కావాలి అనుకుంటే అలా అయినా తీసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా మసాలా వేసుకొని 3 or 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం కూడా మీ అకార్డింగ్ తీసుకోండి. మీరు 1 kg చికెన్ తీసుకుంటే కొద్దిగా ఎక్కువనే కారం వేసుకోండి. లాస్ట్లో దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయడం వల్ల మనకు బిర్యానీ అనేది టేస్ట్ చాలా వచ్చి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. దీంట్లోనే కొద్దిగా మసాలా వేసి కర్డ్ వేసుకోవాలి. మనకు తగినంత హాఫ్ కేజీకి చికెన్ తగినంత కర్డ్ వేసుకొని నీట్గా కలుపుకొని మిక్చర్ అనేది ఇలా ఉండాలి. చూడండి మసాలా ముక్కలకి ఎంత బాగా పర్ఫెక్ట్గా పట్టిందో. మిక్చర్ చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీ ఉందో. ఇలా ఉన్నప్పుడు బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ తీసుకొని వాష్ చేసుకోవాలి. ముందుగా మనం మసాలా పట్టించిన మిక్చర్ని కొద్దిగా కుక్ చేసుకొని రైస్ని ఒక 10 minutes పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీ మసాలాస్ వేసుకోవాలి. మీకు ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో అన్ని మసాలాస్ని వేయండి. మసాలాస్ వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్గా మసాలా తాకుతుంది. ఇప్పుడు ఆ వాటర్ని బాయిల్ చేసుకోండి. కొద్దిసేపు బాయిల్ అయినాక ఎక్స్ట్రా మసాలాస్ అన్నీ తీసేయండి. మసాలా ఫ్లేవర్ అనేది మనకు వాటర్లో ఉండిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్లో కుక్ చేయండి. చూడండి ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత పక్కన ఉన్న మన చికెన్ మ్యారినేట్లో కొద్దిగా రైస్ వేస్తూ కొద్దిగా నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అలా లేయర్ బై లేయర్ చేయడం వల్ల బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కింద పీసెస్, పైన రైస్, మళ్ళీ తర్వాత ఇంకో లేయర్గా రైస్ వేయాలి. ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేయాలి. చూడండి ఒక కలర్ యాడ్ చేసే క్లిప్ మాత్రం మర్చిపోయాను. చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూడండి ఆ స్పైసెస్ ఎంత బాగా పట్టాయో ముక్కకి. రైస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో చూడొచ్చు. మేరే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఎంత ఎమ్మీగా ఉందో. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి